అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు మనము కొబ్బరి రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. పల్లీలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి అండి. ముందుగా కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం 3 కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందామండి. నేను ఆర్డర్ రెడీ చేసి పెట్టాను. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పైన వేసుకోవాలి. ఇందులో ఫస్ట్ పల్లీలు మాత్రం వేసుకొని వేయించుకోవాలండి. అన్నీ ఒకేసారి వేస్తే పోపు దినుసులు, పల్లీలు వేగవండి. అందుకని ఫస్ట్ పల్లీలు కాసేపు వేయించుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. అవి కాసేపు వేగిన తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలండి. ఇందులో ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి మిక్చర్ని ఇందులో వేసుకోవాలండి. మిక్చర్ అని ఎందుకన్నానంటే దాన్ని నున్నగా పేస్ట్ లాగా చేసుకోకూడదండి. జస్ట్ అలా ఒక 70% మిక్సీ వేసుకుంటే సరిపోద్ది. వీటిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని ఇందులో వేసి ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ ఒకసారి చూసి సాల్ట్ అంతా సరిపోయిందో లేదో, సరిపోకపోతే వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి రైస్ రెడీ అయిందండి. మీరు చేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవి.